హాయ్ అండి. మజాకా టైలర్ రిలీజ్ అయింది. నిజంగా ఫస్ట్ మజాకా టైలర్ గురించి మాట్లాడిపోయే ముందు ఈరోజు సందీప్ కిషన్ గురించి మాట్లాడదాం. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత రీసెంట్గా వచ్చిన భైరవ్ కొనతో కామెడీనే నన్ను నమ్ముకొని చాలా మంచి విజయం వైపు ఇప్పుడిప్పుడే వెళ్తున్నాడు. ఆయన సక్సెస్ ఆల్రెడీ రాయన్ సినిమాతో ఒక మంచి క్యారెక్టర్ ధనుష్ గారు సినిమాలో చేయడం జరిగింది సందీప్ కిషన్. దాంట్లో ఆయన పాట కూడా పీచి మిఠాయి, ఆ పాట కూడా చాలా ఫేమస్ అయింది. దాని తర్వాత తెలుగులో స్ట్రైట్గా ఆయన రాబోతున్నారు. భైరవ కోన తర్వాత కామెడీనే నమ్ముకుంటూ మన డైరెక్టర్ త్రినాథ్ రావు ఆయన ఆల్రెడీ ధమాకాతో రవితేజ గారికి ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు ఈ ట్రైలర్లో చూస్తుంటే కూడా అండి ఎక్కువ సందీప్ కిషన్ గారు అండ్ రావు రమేష్ గారి మధ్య కెమిస్ట్రీ, అంటే ఒక హీరో హీరోయిన్ కాదు సినిమా అంటే యాక్టర్స్ మధ్యలో కూడా కెమిస్ట్రీ అదిరితే సినిమా సూపర్గా ఉంటుంది. బాబుమోహన్ గారు కోట శ్రీనివాసరావు వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరింది కాబట్టి పాత సినిమాలు అంతగా హిట్ అయ్యాయి. ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు బాబుమోహన్ గారు వీళ్ళ తర్వాత చాలామంది ట్రై చేసిన కమ్యూనికేషన్తో జస్ట్ కోఆర్డినేషన్తో కొన్ని కనెక్ట్ కాలేకపోయారు. అలాగే రాఘోపాలరావు గారు అబ్బాయిగా రావు రమేష్ గారు తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ అయ్యారు. కానీ ఆయన ఓన్గా తన నటనతో జస్ట్ ప్రేక్షకులు దగ్గరికి అయ్యారు. ఆయన మెయిన్గా దీనిలో కనబడిపోతున్నారు. ఆయన డ్యాన్స్ కనబడుతుంది ట్రైలర్లో అండ్ జస్ట్ ఆయన లవ్ ట్రాక్ కూడా కనబడుతుంది. సందీప్ కిషన్ అండ్ రావు రమేష్ గారు ఫాదర్ సన్గా చేశారు. వీళ్ళిద్దరి మధ్య కూడా బాండింగ్ చాలా బాగా ట్రైలర్లోనే చాలా బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేశారండి. ఆ కామెడీ కానీ ఏదైనా కానీ బ్రదర్ అంటూ బ్రో అంటూ ఆ లాస్ట్లో వచ్చే డైలాగు. దీంట్లో మనం మన్మధుడు సినిమాలో హీరోయిన్ గుర్తుందా అండి, అంశు, రాఘవేంద్ర అండ్ మన్మధుడి రెండు సినిమాల్లో ఆ సాంగ్స్తో అప్పటి యూత్ని కొలగొట్టిన అమ్మాయి. ఆ రెండు సినిమాల తర్వాత మళ్ళీ అసలు సినిమాలే చేయలేదు. చాలా రోజుల తర్వాత ఈ మజాకా సినిమాతో ఎంట్రీ కాబోతున్నారు రావు రమేష్ గారి పక్కన జోడీగా అని ట్రైలర్లో తెలుస్తుంది. సినిమా చూస్తే మనకు తెలియదు, చూడాలి. ఇలాంటి జోనర్లో కామెడీ అంటే ఇంకా హైలైట్ అవుతుంది. చాలామంది యాక్టర్స్ కూడా ఉన్నారు దీంట్లో. మెయిన్ సందీప్ కిషన్ గారు అండ్ మన హీరోయిన్ వీళ్ళ సాంగ్స్ కూడా లైవ్లో చేయడం జరిగింది కాబట్టి లైవ్ సాంగ్ కూడా వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఫస్ట్ టైం షూటింగ్లో ఎలా చేశారో అది కూడా యూట్యూబ్లో లైవ్ పెట్టి మరీ చూపించారు. జస్ట్ ప్రమోషన్ స్కిల్స్ ఇవన్నీ ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇవన్నీ నేర్పించింది. నెక్స్ట్ ప్రమోషన్ లెవెల్ ఎక్కువ చేస్తేనే ప్రజలకు రీచ్ అవుతారు. నిజంగా మజాకా టైలర్ కూడా చాలా బాగుంది, హిలేరియస్గా ఉంది, కామెడీగా. సందీప్ కిషన్ గారికి ఒక హిట్ రాబోతుంది ఈ శివరాత్రికి అని చెప్పి 26కి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. చాలా బాగుంది ట్రైలర్. డైలాగ్స్ కూడా కొన్ని పేలినాయండి కామెడీగా. మనం పొద్దున్నే 5 గంటలకు లేచిపోదామని రావు రమేష్ గారు ఫోన్ చేస్తే నేను 4 గంటలకు లేస్తా కదా అంటే 4 గంటలు కాదే పెళ్లి చేసుకొని లేచిపోదామంటే అలా కామెడీ క్రియేట్ అయింది. లాస్ట్లో ఆది వచ్చి కూడా ఇది మ్యాన్సనోస్ బాటిల్ ఇస్తారు, ఇది బాలకృష్ణ గారు ఇచ్చిన ప్రసాదం అని జై బాలయ్య అంటారు. నిజం ఆ పంచ్ కూడా చాలా పెళ్ళింది. బాలకృష్ణ గారి ప్రసాదం ఎంతమంది తాగుతున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ మధ్య చాలా ఫేమస్ అయిన డైలాగ్ జై బాలయ్య అని కూడా దీంట్లో చెప్పడం జరిగింది. కాబట్టి సందీప్ కిషన్ గారు మొత్తం ట్రైలర్ మొత్తం దాని హుషారుగా కనబడుతున్నారు, తను యాక్టివ్గా కనబడుతున్నారు. ఎందుకంటే తనకు పాపం చాలా సినిమాలు చేసినా కొన్ని సినిమాలు కంటెంట్ ఓరియంటెడ్ కూడా బాగున్నా కూడా ఎక్కడో జస్ట్ మిస్ఫేర్ అయినట్టు అనిపించింది. ఈ సినిమాతో బ్యాక్ బోన్ అవ్వాలని ఆయన తమిళ్, తెలుగు, అన్ని లాంగ్వేజ్లో చేస్తున్నారు. ఇంకొకటి ఈ సినిమా తర్వాత ఆయన రాబోతున్న సినిమా కూడా తమిళనాడులో చాలా ఈగల్లీ వెయిటింగ్ చేస్తున్నారు. మన దళపతి విజయ్ గారు వాళ్ళ అబ్బాయి డైరెక్షన్లో సందీప్ కిషన్ గారు చేస్తున్నారు అంటేనే చాలా, ఎందుకంటే అక్కడ విజయ్ గారికి ఉన్న ఫ్యాన్స్ మీకు తమిళనాడులో తెలియవసరం లేదు. ఆయన సినిమాలు కూడా కొంచెం ఇప్పుడు తగ్గిస్తున్నారు వార్తలు. వాళ్ళ అబ్బాయి హీరో కాకుండా డైరెక్షన్ ఫీల్డ్ ఎంచుకొని డైరెక్టర్గా సందీప్ కిషన్ హీరో ఎంచుకున్నందుకు ఒక తెలుగు అతన్ని ఇంకా గ్రేట్ చెప్తా. ఆ సినిమా కూడా చాలా బాగుండబోతుంది సందీప్ కిషన్కి. ఇప్పటికి ఈ సినిమా మజాకాతో ఆయన వస్తున్నారు. త్రినాథ్ గారు డైరెక్టర్ గారు ఆల్రెడీ ధమాకాతో బంపర్ హిట్ కొట్టారు. కొన్ని ఎక్కడో విమర్శలు పాలయ్యారు మధ్యలో ఈ సినిమా ప్రెస్ మీట్లోనే. అది అన్నీ ఆయన సారీ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ గతం. ఇప్పుడు సందీప్ కిషన్ గారు అండ్ త్రినాథ్ గారికి మంచి హిట్ రావాలని, రావు రమేష్ గారికి కూడా తన కామెడీ టైమింగ్ అండ్ నటన కూడా చాలా బాగా చేస్తున్నారు. అంశు గారు చాలా రోజుల తర్వాత స్క్రీన్ ప్రెజెన్సీ అండ్ హీరోయిన్ అమ్మాయి కూడా చాలా బాగా చేశారు, పెళ్లి చూపులు హీరోయిన్. సందీప్ కిషన్ జోడీ కూడా చాలా బాగుంది. కాబట్టి వీళ్ళిద్దరూ
కంపల్సరీ హిట్ కొట్టాలని కోరుకుంటూ మజాకా సినిమా ట్రైలర్ ఎలా ఉందో మీరు ఒకసారి చూసి కామెంట్ చేయండి. సైన్ ఆఫ్.